అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి పైన ఈ నెల 31వ తేదీన రాయచోట్లో జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ సమస్య, రైతాంగ సమస్య, జిల్లా సమగ్ర అభివృద్ధి పైన కనీస అవగాహన లేకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమాత్రం రాజధానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో పరిశ్రమలు కానీ, లేకపోతే నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలపైన ఏమాత్రం పట్టించుకోకుండా జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏడాది గడుస్తున్నా ఏమాత్రం తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలకు అన్నమో రామచంద్ర అని వలసపోతున్నారు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతసేపు రాజధాని రాజధాని అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఉపాధి లేదు, చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. లేకపోతే మేము పరిశ్రమలు తెస్తాం, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి టమోటా ఆధారిత పరిశ్రమను తెస్తాం, అందరిని నీళ్ళు వదులుతామని చెప్పారు తప్ప ఇప్పటిదాకా ఆ వైపున ఆలోచించినటువంటి లేదు. ప్రాజెక్టులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కానీ, లేకపోతే వెలిగల్లు ప్రాజెక్టు కానీ, లేకపోతే పించా కానీ తెగిపోయి గత 6 సంవత్సరాలు అయితేనా గత ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెట్టారు. మీరు కనీసం ₹1 ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా సమగ్ర అభివృద్ధి పైన బాటలు వేయాలని, దానిపైన కనీసం ప్రభుత్వం ఆలోచించాలని మేము అప్పీల్ చేస్తున్నాం.